తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. టోలీచౌకీలోని చారిత్రక కుతుబ్ షాహీ సెనేట్ టూమ్స్ సమీపంలో ఈ రోజు ఉదయం భయానక దృశ్యం ఆవిష్కృతమైంది. పవిత్ర రంజాన్ మాసం మసీదు నిండా భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న వేళ పక్క నుంచి ఒక్కసారిగా నిప్పులు చిమ్మాయి. చూస్తుండగానే మంటలు ఆకాశాన్ని తాకాయి. సుమారు 2000 మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులు తీశారు. అప్రమత్తమైన కమిటీ, అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్లోని టోలీచౌకీ ఏరియా అంటేనే ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం. అందులోనూ రంజాన్ మాసం కావడంతో మసీదులన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ రోజు ఉదయం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో కుతుబ్ షాహీ సెనేట్ టూమ్స్ సమీపంలో ఉన్న సబ్ స్టేషన్ పక్కన మంటలు మొదలయ్యాయి. మొదట చిన్నగా కనిపించిన క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. మంటలు భారీగా ఎగిసిపడడంతో మసీదులో ఉన్న వేలాది మంది భక్తులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరగగానే మసీదు కమిటీ సభ్యులు స్పందించారు. వెంటనే లోపల ఉన్న మహిళలను, చిన్న పిల్లలను ముందుగా సురక్షిత మార్గాల ద్వారా బయటకు పంపించారు. ఎక్కడా తొక్కిసలాట జరగకుండా వాలంటీర్లు జాగ్రత్త పడ్డారు. ఒకవేళ వీరు సరైన సమయంలో స్పందించకపోయి ఉంటే ఈ రోజు పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. సబ్ స్టేషన్ సమీపంలో ప్రమాదం జరగడంతో విద్యుత్ శాఖ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ గ్రిడ్ నుంచి సరఫరా అయ్యే కరెంట్ను తక్షణమే నిలిపివేశారు. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ ముప్పు తప్పింది. ఇక అగ్నిమాపక సిబ్బంది కూడా సమాచారం అందిన వెంటనే ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకున్నారు. మంటలు మసీదు వైపు వ్యాపించకుండా నీటిని చిమ్మి అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సబ్ స్టేషన్లో సాంకేతిక లోపం వల్లే మంటలు వచ్చాయా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. రంజాన్ ప్రార్థనల వేళ ఇలాంటి ఘటనలు జరగడం పట్ల స్థానికులు కాస్త ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.